వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగంపల్లి నియోజకవర్గం మాల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని శాంషిగూడ చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రగతి నగర్ లోని ప్రణీత్ ఆంటీలియా తరహాలో ఆల్విన్ కాలనీ సర్కిల్ శంషిగూడలో శిల్ప బృందావనం సాయి హిల్స్ వాసులు కూడా రహదారిని కబ్జా చేసి గేట్లను ఏర్పాటు చేసి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. శనివారం ఆదివారాలు వస్తే శాంషిగూడ నుండి ఎల్లమ్మ బండకు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది అంటూ శిల్ప బృందావన్ నివాసాలు అన్ని HMDA లేఅవుట్ తో ఏర్పాటు చేసిన గేటెడ్ కమ్యూనిటీ అంటూ రహదారిని మూసివేశారని అన్నారు. అదేవిధంగా సాయి హిల్స్ వాసులు కూడా రోడ్డుపై గోడ నిర్మాణం చేపట్టడం పైన ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు. తమకు స్పీకింగ్ ఆర్డర్లతో పాటు వీటిని తొలగించాలని ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సైతం ఆశ్రయించి ఫిర్యాదు చేశామని తెలిపారు. వీటిపైన విచారణ జరిపి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా GHMC అధికారులు స్పందించి ఈ రోడ్డును ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, దీని ద్వారా మియాపూర్ నుండి వచ్చేవారు నేరుగా గాజుల రామారం వెళ్లేందుకు వీలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారుగుపల్లి గోపాల్, దారుగుపల్లి సురేందర్, సుధాకర్, ప్రభాకర్, శ్యామరావు, లింగం, K సత్యనారాయణ, భీమరావు, గణేష్, కృష్ణ, J ప్రభాకర్, M దర్శన్, D ప్రభాకర్, M రమేష్, K పోచయ్య, J కిరణ్, K రవి మహిళలు తదితరులు పాల్గొన్నారు. పేరు సురేందర్ అన్న. నేను శంషిగూడ నివాసిని. ముఖ్యంగా మీడియా మిత్రులకు, మా ఊరి నా తోటి స్నేహితులకు, మా ఊరి పెద్దలకు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. విషయం ఏమనగా మాకు ముఖ్యంగా శంషిగూడ ఇరుకు రోడ్లు అయిపోయినాయి, అన్ని 20 ఫీట్ల రోడ్లు అయిపోయినాయి. శంషిగూడ ఊర్లోకి వెళ్ళి మేము ఎల్లమ్మ బండ కానీ గాజుల రామారం కానీ పిల్లలకు స్కూల్ తీసుకుపోవాలన్నా, షాపూర్ సైడ్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఫ్రైడే సాటర్డే వస్తే శంషిగూడ నుంచి కేవలం ఎల్లమ్మ బండ చౌరస్తా పోవడానికి 2 గంటల సమయం పడుతున్నది. ఇక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి మా ఊర్లో. ఆ స్కూల్ నుంచి పిల్లలు బయటికి రావడానికి యాక్సిడెంట్లు అవుతున్నాయండి. ముఖ్యంగా ఏందన్నట్టంటే మాకు హైటెక్ సిటీ నుంచి కానీ మియాపూర్ నుంచి కానీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళు కానీ మా ఊరు మీకెళ్ళే ఇటు షాపూర్ సైడ్ కానీ ఎల్లమ్మ బండ సైడ్ కానీ పోవడానికి మా ఇరుకు రోడ్లు సరిపోవట్లేదు. మా ఊరు చుట్టుముట్టు అంతా స్లమ్ ఏరియా ఉంది. ఆ స్లమ్ ఏరియాలకి వెళ్ళి ప్రతి ఒక్కరు మా ఊరు మీదకి వస్తే మా ఊరి ప్రజలకు ఇండ్ల మీదకి బండ్లు రావడం వల్ల చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆడవాళ్ళు. మాకు ముఖ్యంగా ఈ శిల్పా గేట్లు ఇవి అనాధికారికంగా వెలిసిన గేట్లు అండి. ఇవి 2023లో మాకు స్పీకింగ్ ఆర్డర్ కూడా డిప్యూటీ కమిషనర్ గారు ఇచ్చారు. అప్పుడు గేట్లు తీసి మళ్ళీ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం జరిగిందో, అధికారులతో ఏమైందో, వీళ్ళతో ఏం చేసిరో, రాజకీయ నాయకులతో ఏం చేసిరో మాకు తెలియదండి. దాని తర్వాత మేము మళ్ళీ 2026 ఈ నెలలో, ఈ మార్చి నెలలో కూడా మేము మళ్ళీ డిప్యూటీ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కూడా మళ్ళీ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు. మా దగ్గర 2 స్పీకింగ్ ఆర్డర్లు ఉన్నాయి. 2023లో ఇచ్చింది ఉంది, 2026 మార్చి నెలలో ఇచ్చింది ఉంది. మరియు హైడ్రా కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. డిప్యూటీ కమిషనర్ గారు కానీ హైడ్రా కమిషనర్ గారు కానీ చాలా మంచిగా మాకు చాలా సమతుల్యంగా మాకు చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. విచారణ చేపట్టి మేము అవి తొలగిస్తాము. వాస్తవంగా మీ ప్రాబ్లం అక్కడ నిజమైతే కనుక, మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే కనుక మాత్రం మా వాళ్ళని నేను పంపించి విచారించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారు. మేము ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదండి. మా ఊరు సమస్యలు, ఈ భూములు ఏవైతే శిల్పా భూములు ఉన్నాయో ఆ భూములన్నీ మా పూర్వీకులేనండి. మా తాతలు, మా ఫాదర్లు, మేము కూడా కొంత అమ్ముకునే ఉన్నాయి. ఇందులో మా భూములు కొనుక్కొని అనాధికారికంగా లేఅవుట్లు వేసుకొని వాళ్ళు గేట్లు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. మా సమస్య ఈ గేట్లు తీసేస్తే మాకు ఇటు నుంచి అటు పోవడానికి స్కూల్ పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఈజీగా ఉంటుంది. దయచేసి ఇది మాకు స్పందించాలి. ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే సాయి హిల్స్ ప్రహరీ గోడ కూడా ఇదే హైటెన్షన్ లైన్ అండి. మీరు అక్కడ చూపిస్తే కనుక మాత్రం ఈ హైటెన్షన్ లైన్ కనపడుతుంది. ఇదే
శిల్ప మెయిన్ గేట్లు, శిల్ప బృందావన్ మెయిన్ గేట్లు ఇది తొలగించి అక్కడ సాయి హిల్స్ కూడా ప్రహారీ కూడా తీసేస్తే మాకు మియాపూర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్ జీడిమెట్ల షాపూర్కు వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మాకు. ఇంకోటి ముఖ్య గమనిక సార్, ఏదైతే శిల్ప వాళ్ళు లోపల గుడి కట్టుకుంటారో ఎవరు సుబ్రహ్మణ్యం గారంట, ఆయన ధర్మకర్తనంట. ధర్మకర్త అంటే ఎవరిని అంటారు సార్? ఆయన సొంత భూమిలో కట్టుకొని ఆయన సొంత భూమిలో గుడి కట్టి ఆయన ధర్మకర్త గుడి కట్టి చేస్తే ధర్మకర్త అంటారు సార్. ఆయన అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాదాపు నాకు తెలిసి సార్ ఒక 2000 గజాల స్థలం ఆక్రమించి గుడి కట్టుకున్నారు. కడితే కట్టింది సార్, అది మంచి పనే. అది మమ్మల్ని కూడా రానియాలి కదా. శంషుగూడ స్థానికులని కానీ శంషుగూడ ఉన్న చుట్టుముట్టు ఉన్న ఏ కాలనీ వాళ్ళని కూడా లోపలికి రానియరు వాళ్ళు. ఇది కూడా గమనించాలి. మమ్మల్ని అది ఏదైతే వాళ్ళది ఏదైతే దీని ఏమంటారు దీన్ని ఏదైతే ప్లాన్ ఉందో, నేను లేఅవుట్ ప్లాన్ ఉందో అది కూడా నేను మీకు ఇస్తాను. వాళ్ళ లేఅవుట్ ఎక్కడ వరకు ఉంది, వాళ్ళు గుడి ఎక్కడ కట్టారు, వాళ్ళ క్లబ్ హౌస్ ఎక్కడ ఉంది, అది కూడా గమనించాలి. అది కూడా విచారణ చేపట్టి మా న్యాయం జరిగేలా చేయాలండి. అలాగే గవర్నమెంట్కి స్కూల్కు ఆపోజిట్లో పార్క్ ఉందండి. ఆ పార్క్ స్థలము గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారండి. ఓకే, కడితే కట్టారు. కట్టినప్పుడు మమ్మల్ని వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా సార్. మా పిల్లలు స్కూల్ నుంచి రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి మరి అది ఓపెన్ పెడితే మా పిల్లలు పార్కులో ఆడుకుంటారు. మా ఊర్లో కూడా పెద్ద మనుషులు ఉన్నారు. కాలక్షేపానికి మంచికి చెడుకు ఆ పార్కులో కూడా కూర్చొని సమయం కేటాయిస్తారు కదా సార్. మరి ఇవన్నీ మేము మా బాధ ఏందన్నట్టు అంటే మాకు తెలిసి తెలియక మేము మాట్లాడుతున్నాము. ఇది పెద్దల దృష్టికి వెళ్ళాలి. అలాగే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. ఆయన కూడా చాలా మంచిగా స్పందించారు. ఆయన కూడా విచారణ చేపట్టి తప్పకుండా హెల్ప్ చేస్తానని అన్నారు. మరి మేము తెలిసో తెలియక మేము ఇది చేస్తున్నాం. మాకు న్యాయం జరగాలి సార్. ఒకవేళ మాకు ఈ గేట్లు తొలగించకపోతే మేము మళ్ళీ ఇక్కడే ఇదే గేట్ల దగ్గర మేము నిరాహార దీక్ష కూడా చేపడతామని ప్రజలకు తెలియజేస్తున్నాం సార్. ఎవరి మీద వ్యతిరేకం కాదు, జస్ట్ ఇది ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రోగ్రాం పెట్టినాము, ప్రెస్ మీట్ పెట్టినాము. మేము మొన్న ఏదైతే ప్రణీత్ వాళ్ళది కన్స్ట్రక్షన్ హైడ్రా వాళ్ళు చేసినారో దాన్ని చూసిన తర్వాతనే మాకు మళ్ళీ ఏదో ముఖ్యమంత్రి గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ గారు ఎక్కడ చూసిన మీడియాలో కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో హైడ్రా కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. మరి వాళ్ళు కూడా బాగా చాలా మంచిగా స్పందించారు. ఖచ్చితంగా న్యాయం చేస్తానని కూడా చెప్పారు సార్. మొన్ననే ఇచ్చినాము. మరి మేము ఇచ్చిన విషయం కూడా మా ఊరు ప్రజలకు అందరికీ చుట్టుపక్కల వారికి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టినాం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా శంషుగూడ సమస్య గురించి, ఈ హైటెన్షన్ రోడ్డు గురించి, శిల్ప బృందావన్ గేట్ల గురించి, సాయిల్స్ గేట్ల గురించి చాలా ఇబ్బంది అవుతున్నది. సాయంత్రము పొద్దున మార్నింగ్ 7 నుంచి 9:30, 10 వరకు కూడా శంషుగూడ ట్రాఫిక్ సమస్య తీరలేదు లోపల. మళ్ళీ ఈ గేట్లు ఉండడం వల్ల మాకు ఈ శంషుగూడకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పోవడానికి కూడా రావడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. ఈ పెద్ద పెద్ద బస్సులు, స్కూల్కి వచ్చే బస్సులు, కాలేజీకి వెళ్ళే బస్సులు కూడా పెద్ద బస్సులు వచ్చేసరికి ఇండ్ల బయట లేడీస్ ఇళ్ళకి వెళ్ళి బయటికి రాలేకపోతున్నారు. చాలా ఒక అంబులెన్స్ రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. మా ఏరియాకు శంషుగూడలో ఒకప్పుడు చాలా పురాతనమైన ఊరు మాది. అలాంటిది ఈరోజు ఒక వైభవం కనిపిస్తుంది మా జనాలను చూస్తుంటే. కాబట్టి ఏంటంటే ఈ ముందు శిల్ప బృందావన్ గేట్లు తీసేసి మాకు హైటెన్షన్ రోడ్ చేసేసి సాయిల్స్ గేట్లు తీసేసి హైటెన్షన్ లైన్ క్లియర్ చేసేస్తే ఎప్పుడో 2009లో కూడా మన బిషపతి యాదవ్ ఉన్నప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా హైటెన్షన్ లైన్ రోడ్ క్లియర్ చేసేయమని చెప్తే కూడా అది ఇంతవరకు పెండింగ్ పెట్టేసారు. అది దయచేసి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా శిల్ప బృందావన్ గేట్లు తీసేసి లోపల ఉన్న స్థలాలు మేము ఎప్పుడో మా విలేజ్ మేము అమ్ముకున్నాం. ల్యాండ్స్ అంతా అమ్ముకున్నా కూడా దానికి మామూలుగా అమ్ముకున్న కూడా లోపల అంత అది అయిపోయింది. మనకు మొత్తం గుళ్ళు కట్టినా కూడా లోపల గుళ్ళు కట్టాడు. గుళ్ళు కట్టి వాళ్ళ పెద్ద మనుషులు సుబ్రహ్మణ్యం సార్ అంటే ఆయన అసలు ఈ గేట్లకి లోపల కూడా రానిట్లేదు ఆయన మనం. కావున ఏం చేయాలి, మాకు ఈ సమస్య గురించి మాకు ఇమ్మీడియట్లీ ఈ హైటెన్షన్ లైన్ రోడ్డు ఈ క్లియర్ చేసేసి ఉషాముల్లపూర్ రోడ్డుకి గుడ్ విల్ హోటల్ కాడికి చేసేసి మళ్ళీ హైటెన్షన్ లైన్ తులసి నగర్ వరకు చేపించేస్తే చాలా బాగుంటుందని చేసి మేము కోరుకుంటున్నాం. కంప్లైంట్ ఎవరెవరికి ఇచ్చారు? దీని మీద కంప్లైంట్ మున్సిపల్కి ఇచ్చాము. మున్సిపల్ ఆర్డర్ కూడా వచ్చింది. 2023లో కూడా గెల్ తీయమని ఆర్డర్ వచ్చింది. వస్తే కూడా అప్పుడు తీయలేరు. ఏమైందో మళ్ళీ రీసెంట్లీ కూడా మేము కూడా మన లాస్ట్ వీక్ కూడా ఇచ్చాము. డీసీకి మేడంకి ఇచ్చాము. డీసీ మేడం కూడా తీయమని కూడా చెప్పింది. ఇంకా తీయట్లేదు అసలు. మళ్ళీ కూడా మన లాస్ట్ మండే లేదు రంగనాథ్ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చాము.
ఆయన కూడా చూస్తున్నాడు, వచ్చి చూసేసి చేస్తున్నాడు ఆయన కూడా. శిల్ప వాళ్ళకి అధికారం ఉందా? శిల్ప గ్రేటర్ కమిటీ కాదన్న, అది నా మామూలుగా వేసుకొని మమ్మల్ని రానివ్వట్లేదు అందులోకి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.